విన్నాడా? నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? పెద్ద తేడాగా నువ్వు పెద్ద తేడాగా. నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు, అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు, అపవిత్రమైన ఆలోచనలు చేసేవాళ్ళు, నీలాంటి పనికిమాలిన వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? యోహాను సువార్తలో ఏమి రాసింది? పాపుల మనవి ఆయన ఆలకింపడని రాసింది. నీ మనవి ఎట్లా వింటాడు? నేను పాపినని నీకెవడు చెప్పాడు రా లూసి? యేసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును, పరిశుద్ధురాలిని. ఏమైనా లోపాలు దోషాలు ఉంటే అవి నాకు, నా తండ్రికి సంబంధించినవి. నేను ఒప్పుకున్నా, నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు. తనువు బలి పెట్టాడు మా అన్న. ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య, మా తండ్రి, మా పరలోక తండ్రి, మా మంచి నాన్న. అసలు అర్థమైంది ఆ పాట? తనువు బలిపెట్టెను మాయన్నా. ఎవరన్నా? ఏసన్నా. తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు పనికిరావు, నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన వినడని నీకు చెప్పాడా ఫోన్ చేసి? పనికి మళ్ళోడా? బత్షెబా విషయములో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాపములొప్పుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు. దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే వాని ఆలోచన చెడగొట్టి ఆలోచన చెప్పిన అహీతోపెలు ఉరిపెట్టుకొని సచ్చేటట్టు చేశాడు. ఇది దావీదు పడక ముందు కాదు, పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిద, అడ్డగాడిద. నువ్వెవడురా నా ప్రార్థన వినడని చెప్పడానికి? నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దిరా, దాన్ని ఎవడు ఆపలేడు. వింటాడు. మనుషులకు చెవులిచ్చినోడు ప్రార్థన వినడా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనే పాట విన్నారా మీరు? విన్నారా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. ఇందులో